గుడ్ ఆఫ్టర్నూన్, కూర్చోండి. ఏ క్లాస్ అమ్మా? అందరికి జాబులు వచ్చినట్టు ఉన్నాయి కదా. ఓకే, ప్రైవేట్ జాబ్స్ గురించి మాట్లాడడానికి రాలేదు. ఆల్రెడీ హెడ్డింగ్ చూసినట్లున్నారు కదా, కౌంటింగ్. ఓకే ఓకే, అంటే అందరూ తెలుగు వచ్చని అర్థం అయిపోయింది. ఇక్కడ ఐఏఎస్ కోచింగ్ రిలేటెడ్గా ఏమీ ఉండవు, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మీకు ఏం రాయలేదా? ఎస్ఎస్సి కానీ ఐడియా ఉంది? ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ జాబ్స్ ఇస్తారా? చెప్పట్లే, ఎవరు ఐడియా ఉందండి? ఎస్ఎస్సి అంటే ఫుల్ ఫామ్ తెలుసు ఎవరికైనా? వెరీ గుడ్. ఐబిపిఎస్ అంటే? ఐబిపిఎస్, ఎస్బిఐ, ఆర్ఆర్బి ఇలాంటి నేమ్స్ విన్నారు ఎప్పుడన్నా? విన్నారు. ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ అయ్యి అవుతుంది, ఎండింగ్ లో ఉన్నారు అంతే కదా. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయినాయా? సరే, అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలనేది ఇప్పుడు మన ప్రోగ్రామ్. మీ అందరికీ గవర్నమెంట్ అంటే ఇష్టమా, ఎక్కువగా ప్రైవేట్ జాబ్స్ అంటే ఇష్టమా? ఎందుకంటే హ్యాపీగా శాలరీ వచ్చేస్తుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఇంకా మీ పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు మేబీ, ఓకేనా. అదే ప్రైవేట్లో అయితే ఎక్కువ శాలరీ వస్తుంది కదా. మాటలు రావట్లేదు. ఎక్కువ శాలరీ రాదా? వెరీ గుడ్. ప్రైవేట్లో కూడా ఎక్కువ వస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ శాలరీ వస్తుంది. గవర్నమెంట్లో మినిమం స్టార్టింగ్ శాలరీస్ ఐడియా ఉందా? 40, అంతేనా? 40,000 అంటే క్లర్కల్ కేటగిరీ అమ్మ. క్లర్కల్ కేటగిరీ అంటే ఐబీపీఎస్ లో క్లర్కులు ఉంటాయి, ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ అంటారు, ఎంటీఎస్ అంటారు, ఆర్ఆర్బిలో జూనియర్ అసిస్టెంట్, వీళ్ళకి పిఓస్ కేటగిరీ అంటే ఆఫీసర్ కేటగిరీ అంటారు. ఇవన్నీ మీకు నోటిఫికేషన్స్ ఈ సంవత్సరం దగ్గర దగ్గర మనకి 1 lakh పోస్టులు వచ్చినాయి గవర్నమెంట్ సెక్టర్ నుంచి. నేను చెప్తుంది 1 lakh నుంచి 2 lakh వరకు పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికీ ఆఫీసర్కి అన్నిటికీ స్టార్టింగ్ శాలరీ 1 lakh ఉంది. అంటే మీకు అది ఐడియా లేదని నేను చెప్తాను. ఆఫీసర్ కేటగిరీ అయితే అప్రాక్సిమేట్లీ 80 lakhs, అంటే కొన్ని 70, 80, 90. మనకి ఐటీలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అయితే 1.2 ఇచ్చాడు. అంటే నోటిఫికేషన్ ఇచ్చినవి చెప్తున్నాను ఫిగర్స్, అంటే మనం ఎక్స్ట్రా అయ్యకుండా. అంటే ఒక 1 lakh శాలరీ రావాలంటే ప్రైవేట్లో మీకు ఇమీడియట్గా ఫైనల్ ఇయర్ అవగానే వచ్చేస్తుందా? వచ్చే ఛాన్స్ ఉందా? అసలు పాసిబిలిటీ లేదు. కాబట్టి మనకి ఫైనల్ ఇయర్ అవ్వగానే లేదా అవుతున్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఏదో జరుగుతుంది కదా, ఈ టైంలో కానీ ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ కానీ మనకి ఎప్పటి నుంచే ప్లానింగ్ ఉండాలి. ఏది ఫైనల్ ఇయర్ ఎండింగ్ మిడిల్ నుంచి ప్లానింగ్ ఉండాలి. ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలనేది ముందు ప్లానింగ్ ఉండాలి. అంటే మనకు 2 types ఉంటారు. 2 types అంటే ఫీల్ అవ్వకండి కొన్ని మాటలకి. కొంతమంది డెస్క్ జాబ్ అంటారు. డెస్క్ జాబ్ అంటే సాఫ్ట్వేరా? డెస్క్ జాబ్ అంటే సాఫ్ట్వేర్ కాదమ్మా. బ్యాంక్ కానీ, లేకపోతే ఇందాక చెప్పిన ఎస్ఎస్సికి రిలేటెడ్ డిపార్ట్మెంట్ కానీ, రైల్వేస్ లో కూడా డెస్క్ జాబ్స్ ఉంటాయి కదా. కొన్ని ఫీల్డ్ జాబ్స్ ఉంటాయి. ఫీల్డ్ జాబ్స్ అంటే ఆఫీస్లో అసలు ఉండకూడదు, బయట తిరగడం ఎప్పుడు. అంటే మనకి 2 types ఉంటారని చెప్పాను కదా. కొంతమంది ఇన్సైడ్ అంటే ఆఫీస్లో ఉండి చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది ఫీల్డ్కి వెళ్ళి ఇష్టపడతారు. అది మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది, ఇంకా దాని నుంచి బయటకు రాలేదు. త్వరగా బయటకు రావడం కష్టం అవుతుంది. అంటే ఎవరన్నా ఒకళ్ళ గ్రోత్ ఉంటుంది, అది పక్కన పెట్టేస్తే రిమైనింగ్ కాన్సెప్ట్ లో ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఫైనల్ ఇయర్ లో ఉండగానే మనం ఏ ఫీల్డ్కి వెళ్ళాలనేది ముందు డిసైడ్ అవ్వాలి. ఏ ఫీల్డ్కి వెళ్ళాలనేది డిసైడ్ అయితే అప్పుడు మనకి కరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళారనుకోండి, మీ లైఫ్ 30 years లైఫ్ స్పాన్ ఉంటుంది కదా. ఏది మన సర్వీస్ మొత్తం ఈ 30 years హ్యాపీగా ఉండాలంటే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే మనకి ఏది వస్తే అది వెళ్ళిపోదాం అనేది ఎక్కువ కాన్సెప్ట్ ఉంటుంది. ఏదో గవర్నమెంట్ జాబు వచ్చేస్తే చాలు అనేది ఎక్కువ అలా ఆలోచిస్తారు. అలా థింక్ చేయొద్దు. ఎందుకంటే మీ లైఫ్ మీ చేతిలో ఉండాలి కదా. మీరు ఎలా బతకాలి నెక్స్ట్ 30 years అనేది ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఉండాలంటే మీ నేచర్ మీకు తెలుసు. మీకు డెస్క్ జాబ్ అవసరమా, లేకపోతే ఫీల్డ్ జాబ్ అవసరమా, లేకపోతే మనకి రిలేటెడ్గా హ్యాపీగా అంటే స్కూల్కి వెళ్ళి ఉంటారు కదా, స్కూల్లో లైఫ్ ఎలా ఉంది మీకు? మాట్లాడాలి. హ్యాపీగా ఉందా? అంటే సార్ ఉన్న ఏం కాదు, మన సార్ ఏమనుకోవట్లే. స్కూల్ లైఫ్ హ్యాపీగా ఉందా, కాలేజ్ లైఫ్ హ్యాపీగా ఉందా?
అల్టిమేట్ గా స్కూల్ లైఫే బాగుండేది, మీరు చెప్పినా చెప్పకపోయినా. ఎందుకని? అప్పుడు ఏం చదవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కానీ బై మిస్టేక్ 10th క్లాస్ పాస్ అయిపోతాం అంతేనా? మన ప్రమేయం లేకుండానే పర్సంటేజ్ కూడా వస్తాయి. కాలేజ్కి ఇంటర్ ఆర్ డిగ్రీ ఆర్ బీటెక్ సంథింగ్ ఏదైనా, ఏం చదవాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, కానీ పర్సంటేజ్ అన్ని డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఒకసారి ఇంటికి వెళ్ళి నాకు అబ్జర్వ్ చేయండి. మీ పర్సంటేజ్ 10th క్లాస్ పర్సంటేజ్ ఇంటర్ బీటెక్, మీరు బీటెక్ రిలేటెడ్ పర్సంటేజ్ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా, అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయా? ఖచ్చితంగా 90%, అందరికీ చెప్పట్లేదు 100% కాదు, ఒక 90% స్టూడెంట్స్ కి ఖచ్చితంగా డిసెండింగ్ ఆర్డర్లోనే ఉంటాయి. ఎందుకు డిసెండింగ్ ఆర్డర్ వస్తుందంటే, మనకి తెలియనప్పుడు వాళ్ళు సార్స్ ఏం చెప్తే అది ఫాలో అవుతాము 10th క్లాస్లో, ఆటోమేటిక్గా మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మనకి అన్ని తెలుసు, ఏం చదవాలో తెలుసు, ఏం జాబ్ వస్తుందో తెలుసు, మీ లైఫ్ రిలేటెడ్ కొంచెం అవగాహన ఉంది, 100% అని చెప్పలేదు, సమ్ అవగాహన ఉంది. ఆ డైల్మాల్ ఏంటంటే, మన ఫోకస్ చదువు మీద కాకుండా అదర్ ఇష్యూస్ మీద కూడా ఉంటాయి ఈ ఏజ్ లో, కాబట్టి దానివల్ల మనకి డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. సో దానివల్ల ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. అంటే ప్రాబ్లం ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పర్సంటేజ్ తో సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, మీకు 35, 40, 50, 60, 80, 90 ఏది వచ్చినా కూడా ఈ బ్యాంక్స్ రిలేటెడ్ కానీ ఎస్ఎస్సి రిలేటెడ్ కానీ దీనిలో ఒక్క మార్కు కూడా మీకు యాడ్ అవ్వదు. ఓకేనా? అది జస్ట్ క్వాలిఫికేషన్ మాత్రమే. అంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, 80-90% ఉన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి, ఆర్డినరీ స్టూడెంట్స్ కి రావట్లేదు అనే ఫీల్ ఎక్కువ మందికి ఉంటుంది. ఫస్ట్ అది ఆ పాయింట్ ని తీసేసేయండి. ఒక ఆర్డినరీ స్టూడెంట్ కూడా ఐఏఎస్ కూడా అవుతున్నారు, చూస్తుంటారు మీరు. ఇప్పుడు మీడియా వచ్చిన కదా, యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ, ఆర్డినరీ స్టూడెంట్ ఐఏఎస్ అయినప్పుడు మీరు వచ్చేసి అట్లీస్ట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టలేరా? ఒకటి కొట్టలేరా? ఒకటి వస్తే 4 వస్తాయి. మీరు పేపర్లో చూస్తుంటారు, ఒక్కొక్క 4 జాబ్స్ కొట్టాడు, 5 జాబ్స్ కొట్టాడు అని వేస్తున్నారు కదా. ఒక దాని దాకా మనకి రీచ్ అయితే నాలెడ్జ్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకా నాలెడ్జ్ పరంగా వద్దాం. మీరు చదివేది ఇప్పుడు కోర్ సబ్జెక్ట్ కదా, మనకి ఈ సబ్జెక్ట్ చదువుతాను. ఈ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఇప్పుడు జనరల్, ఇక్కడ వచ్చే పోస్టులు అన్ని జనరల్, అంటే కోర్ సబ్జెక్ట్ కాదు, కోర్ సబ్జెక్ట్ కూడా ఉంటాయి, అవి కూడా ఉంటుంది. ఎస్ఎస్సి ఐడియా ఉందిగా మీ అందరికి, దానిలో జేఈ పోస్టులు ఉంటాయి, ఐడియా ఉందా? జూనియర్ ఇంజనీర్ అని, దానికి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఈ మూడింటికి అవకాశం ఉంది. అక్కడ వచ్చేసి మీకు 1.2తో స్టార్ట్ అవుతుంది, 1 lakh ప్లస్ తో స్టార్ట్ అవుతుంది శాలరీ కూడా. అక్కడ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది, మన గేట్ కోచింగ్ ఇలా తీసుకుంటారు కదా మీరు ఫైనల్, అది ఉపయోగపడుతుంది. లేదా మీరు సొంతంగా ప్రిపేర్ అయిన పర్లా, జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్ కూడా 2 ఉంటాయి. అంటే మనం ముందే ప్లాన్ చేసుకుంటే ఫైనల్ ఇయర్ లో, మీరు ఫైనల్ ఇయర్ అయ్యి విత్ ఇన్ 1 year లో ఏదో ఒక డిపార్ట్మెంట్ లో, ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ మీ ఇష్టం, మీకు నచ్చిన జాబ్ లో మీరు ఉండొచ్చు. అది ఏంటంటే ఫస్ట్ నుంచి ప్లానింగ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది లైఫ్ లో. లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. కొంతమంది, అంటే ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ చెప్తున్నాను, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫైనల్ ఇయర్ లో ఎక్కడో చోట ప్రాజెక్ట్ వరకు వెళ్తారో, లేదా అప్రెంటిస్ అని ఏ ఒకటి ఉంటాయి కదా మనకి ఆపర్చునిటీస్, అక్కడ వెళ్ళిపోయి అక్కడ హైదరాబాద్, బెంగళూరు సంథింగ్ ఏదో ఒక సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. 1 or 2 years చక్కగా మీ భాషలో ఎంజాయ్. మా భాషలో ఏంటంటే టైం వేస్ట్. అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే, మనది 21, 22 ఆ ఏజ్ కదా, ఆ ఏజ్ లో ఏమనిపిస్తుంది అంటే, ఈ 1 year హ్యాపీగా తిరిగేసి వచ్చేస్తే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందన్న యాంగిల్లో ఎక్కువ ఆలోచిస్తారు. బట్ ఇది క్రూషియల్ టైం మీకు. ఈ ఏజ్ వచ్చేసి లైఫ్ సెటిల్మెంట్ టైం కాబట్టి, ఇక్కడ వచ్చేసి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మీరు నెక్స్ట్ మిగతా వాళ్ళకు లాగా, అంటే సొసైటీలో మీరు చాలా మంది చూస్తుంటారు, జాబ్స్ ఏం లేవు, ఏం జాబ్స్ రావట్లేదు, లేదా ప్రైవేట్ జాబ్స్ రిలేటెడ్ గా ఎప్పుడు తీసేస్తున్నారో మీరు న్యూస్ పేపర్ ఫాలో అవుతున్నట్లున్నారు కదా. గ్యారంటీ ఉందా? మార్నింగ్ వెళ్ళిన అతను ఈవినింగ్ మళ్ళీ జాబ్ లో ఉంటాడని గ్యారంటీ చెప్పగలరా? లేదు. అంటే అది వచ్చిన, అంటే మనకి ఎవ్రీ 10 decades లో ఒక్కొక్క 10 years కి ఇలా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అది పర్మనెంట్ కాదు, అంటే అది ఉండవని నేను చెప్పట్లేదు. ఈ ప్రాబ్లం అనేది సైక్లిక్ గా రొటేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని పక్కన పెడితే, మన గవర్నమెంట్ సెక్టర్ రిలేటెడ్ గా ఎవరీ నోటిఫికేషన్స్ వస్తాయో రావా? గ్యారంటీగా ఉంటుంది. మీకు 25 లో కావాలంటే చూసుకోండి. ఇప్పటికి మనకు వచ్చేసి 1 lakh పోస్టులు వచ్చినాయి ఆల్రెడీ. ఇంకా 2 నోటిఫికేషన్ మిగిలిపోయినాయి ఈ సంవత్సరం. ఆర్బీఐ ఒకటి మిగిలిపోయింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ రాలేదు. తర్వాత బ్యాంక్ ఇది ఆర్ఆర్బిలో ఎన్టీపీసీ 30,000 ఉన్నాయి. ఈ 2 నోటిఫికేషన్స్ తప్ప మిగతా అన్ని నోటిఫికేషన్స్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అంటే ప్రాసెస్ స్టార్ట్ అయింది, కొంతమంది ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. మరి మీకు డౌట్ వచ్చింది, మాకు డిగ్రీ కంప్లీట్ కాలేదు కదా, మాకు ఎలిజిబిలిటీ లేదనుకుంటారు. అన్ని పోస్టులు డిగ్రీతో ఉంటాయని నేను చెప్పలేదు కదా, ఇంటర్మీడియట్ ఉంటాయి, 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద కూడా ఉంటాయి. ఐడియా ఉంది కదా మీకు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, 10th క్లాస్ మేము బీటెక్లు చేసాం లేదా ఎంటెక్లు చేసాం అనుకుంటారు. మీకు ఐడియా ఉంటే ఉండొచ్చు, గ్రూప్ డి అప్లికేషన్ లో గవర్నమెంట్ మనకి రిలీజ్ చేస్తుంది ఎవరు అంటే బీటెక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
ఎంటెక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈవెన్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా గ్రూప్ డి అప్లై చేస్తారు, మీకు ఐడియా ఉందో లేదు. ఈవెన్ డాక్టర్స్ కూడా అప్లై చేస్తారు. అంటే మనం గవర్నమెంట్ జాబ్ని అది 10th క్లాసా ఇంటర్మీడియట్ అనేది చిన్న చూపు చూడొద్దు. అది వన్స్ ఒకసారి సెటిల్ అయితే లైఫ్లో సెంట్రల్ గవర్నమెంట్లో, అక్కడ నుంచి మనం గ్రోత్ ఉంటుంది, ఆ పాయింట్ నుంచి గ్రోత్కి వెళ్ళొచ్చు. అది చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అయినా కూడా అక్కడ నుంచి మనకి గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే ఈ ఫైనల్ ఇయర్ క్రూషియల్ పాయింట్గా మీరు ఒక ప్లాన్ తీసుకోండి. ప్లాన్ తీసుకోవడం అంటే మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి ప్లాన్ అడిగిపోకండి. మీ పర్సనల్ లైఫ్ మీ ఇష్టం, మీరు ఎలా డిజైన్ చేస్తే మీ లైఫ్ అలాగే ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక జాబ్ వస్తే మనం ఫ్లోలో వెళ్ళిపోదాం అనుకుంటారు, అలా వెళ్ళొద్దు. మీ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ మీరు ఎలా ఉండాలనేది ఒక రోజు 2 రోజులు లేకపోతే ఇంకా టైం ఉందిగా మీకు, ఈ టైం పీరియడ్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి మీ ఇష్టం, మీ లైఫ్ కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకుని దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఇక అక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు మీ గురించి మాట్లాడి అక్కడ నుంచి మనకు ఒక ఇన్స్టిట్యూట్ కావాలి, ఏదో ఒక ఇన్స్టిట్యూట్. ఇక్కడ వచ్చేసి మనకి వెనుగండ్లలో ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మీకు విజయవాడ కానీ గుంటూరు కానీ ఫీజెస్ ఎంత ఉంది ఐడియా ఉంది ఎవరికైనా? అప్రాక్సిమేట్లీ చెప్పండి, పర్లేదు. 20,000 to 25,000 ఉంటాయి ఏ కోచింగ్ అయినా, రఫ్గా చెప్తున్నాను నేను. 20 నుంచి 25,000 కోచింగ్ ఉంటుంది ఏదైనా ఒక బ్యాచ్కి రిలేటెడ్గా. మనకు వచ్చేసి ఇక్కడ 7,200 ఫీజుతో మీకు కోచింగ్ ఇస్తున్నారు. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, రూరల్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అది ఒక మనకి ఏంటంటే సేవ చేస్తున్నట్లు. మీకు సేవ అంటే మీకు ఫ్రీగా ఇస్తే కొంచెం మిస్యూజ్ అవుతుంది. అందుకోసం నామినల్ ఫీజుతో, జస్ట్ నామినల్ ఫీజుతో 7,200 మన కోచింగ్ ఇస్తారు. ఇయర్లీ 3-4 బ్యాచెస్ ఉంటాయి. ఇయర్లీ మనకి 3 నుంచి 4 బ్యాచ్లు రన్ అవుతున్నాయి. అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు చెప్పట్లా, ఫ్యూచర్కి రిలేటెడ్ చెప్తున్నాను. సో ఇయర్లీ 3 to 4 బ్యాచెస్ ఉండి, అది మీకు కంఫర్ట్ ఉండి మీకు ఓకే అనుకుంటే, మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ నుంచి రోడ్డు ఉన్నట్లు ఉంది కదా, సరదాగా ఆటో వేసుకెళ్ళి ఒకరోజు సరదాగా చూసుకుని రావచ్చు. అంటే ఆ పొలాల మధ్యలో ఆ క్యాంపస్ ఎంత ప్రశాంతంగా ఉందో అర్థం అవుతుంది. అంటే చుట్టూ పొలాలు ఉంటాయి, చుట్టూ పొలాలు ఉండి మధ్యలో మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ క్యాంపస్ ఉంటుంది. అంటే నేర్చుకునే వాళ్ళకి లేదా చదువుకునే వాళ్ళకి ఇంకంతకన్నా బ్యూటిఫుల్ ప్లేస్ ఉండదు. మీరు మిగతా ఎక్కడైనా చూడండి, ఏ సిటీకి అయినా, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు ఎక్కడైనా చూసినా ఇంతకన్నా బెస్ట్ అయితే ఉండదు. అది చూస్తే తెలుస్తుంది. అంటే నేను మాటలతో చెప్పే కంటే మీరు ఒకసారి చూడండి, ఎందుకంటే మీకు దగ్గరే కదా, ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఒకసారి చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మనకి జనరల్ సబ్జెక్ట్స్ వస్తాయి. జనరల్ సబ్జెక్ట్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి? అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఆర్ కరెంట్ అఫైర్స్, సంథింగ్ నేమ్స్ ఏమన్నా. ఇక కంప్యూటర్ అవేర్నెస్ అంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది ఎంతో కొంత, అది కూడా ఒక సెక్షన్గా ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్, అన్నిటికి కాదు. సో ఇవి జనరల్ సబ్జెక్ట్స్. ఇవన్నీ మనకి అక్కడికి వస్తే ఒక 3 to 4 months ట్రైనింగ్ పడుతున్నాము. మీరు 4 years ఇక్కడ బీటెక్, ఇక్కడని కాదు ఎక్కడైనా బీటెక్ చదవడానికి 4 years పడుతుంది కదా, ఇక్కడ మనకి 4 months స్పెండ్ చేయాలి. 4 months స్పెండ్ చేస్తే మీకు ఆ తర్వాత 4 months తర్వాత మీరు ఏ జాబ్ రాసినా సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే నేను చెప్తుంది, కోచింగ్ ఉంటే తక్కువ టైంలో రీచ్ అవుతారు. వితౌట్ కోచింగ్ ఏమవుతుందంటే టైం తీసుకుంటుంది. వితౌట్ కోచింగ్ కొంచెం టైం పడుతుంది, 1 year 2 years 3 years అన్న, డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్ అన్నమాట. కాబట్టి ఆ వేలో మన సంస్థ ఏంటంటే మీకు లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ 4 months కోచింగ్ వలన మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ మీకు అవసరమైనప్పుడు, మాకు అవసరమైనప్పుడు కాదు, మీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. నాది వచ్చేసి రీజనింగ్, నేను చెప్పలేదు అసలు ఇంట్రడక్షన్లో, నేను వచ్చేసి రీజనింగ్ చెప్తాను అక్కడ. సో అది మీకు అక్కడ వచ్చినాక కావాలి, ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఆ పాయింట్ నేను చెప్పలేదు. తర్వాత వచ్చేసి మన కోటేశ్వరరావు గారు అని జీకే సార్ ఉన్నారు, ఆయన కూడా మీతో కొన్ని షేర్ చేసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.